మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని నిలుపుకోలేకపోవడం, ఇంత మంచి వ్యక్తి ఆయన దగ్గర విమడలేకపోవడం, ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ యొక్క పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి మాజీ మంత్రి వర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగనే మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు, బీదా రవిచంద్ర గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మరి మా యొక్క జిల్లాలో ముఖ్య నాయకులు అందరం కానీ వచ్చి ఆయనకి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది. మరి తెలుగుదేశం గురించి మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. మేమందరం ఒక కుటుంబంగా ఉంటాం, ఇక్కడ అన్నా తమ్ముళ్ళలాగా ఉంటాం. ఏ విషయం పైన కానీ చర్చిస్తాం, కానీ ఒకే మాట మీద నడుస్తామని కానీ తెలియచేస్తూ, ఆయనకి ఏదైతే గౌరవం అక్కడ దక్కలేదో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం ఆయన్ని అపురూపంగా చూసుకుంటాం, గౌరవంగా చూసుకుంటాం. రాబోయే రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి ఉన్నత స్థాయిలో కానీ ఇక్కడ ఉంటారని కానీ తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు వివాదరహితుడు, ఆయన రాజకీయాలకు ఖర్చు పెడతాడు, కానీ ఆ ప్రతిఫలం రాజకీయాల నుంచి ఆశించే వ్యక్తి కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన దంపతులు ఇద్దరు నిన్న వైసీపీకి రాజీనామా చేశారు. సో ఎనీవే, నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లలో వాళ్ళకి 2-3 ఎమ్మెల్యేలు తప్ప ఎవరు మిగిలిన పరిస్థితి కనపడలే. నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి రివర్స్, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన ప్రతిదానికి రివర్స్ టెండర్ అంటాడు కదా, రివర్స్ స్ట్రోక్ ఆయన పార్టీ నుంచి ఆయనకి నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది. అది ఇప్పుడు స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. రేపు ఎలక్షన్లో ఆయన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మేమందరం పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చాము. జిల్లాలో కొన్ని అరాచకంగా 2-3 మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది అరాచకంగా తయారైనారు. దాని ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. ఇప్పటికీ కూడా దోపిడీ ఆపటంలా. మేము 40-50 ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇటువంటి దోపిడీ, నిలువు దోపిడీ. అక్కడ సిలికా, క్వార్ట్జ్, శాండ్, ఈరోజు కృష్ణపట్నం పోర్టే లేచిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచోళ్ళంతా తెలుగుదేశం రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో విపిఆర్ గారు రావటం మనస్ఫూర్తిగా అందరం స్వాగతిస్తున్నాం.